ఇంకోటి ఏం పెట్టిండు భరత్ రెడ్డి అంట. ఆ రోజు మీరే కదా కాంగ్రెస్ కి ఓటు చేయమని చెప్పారు, చొప్పు తీసుకొని కొడతా. నేను చెప్పినా అంటారా కాంగ్రెస్ ఓటేయమని? చెప్పినానా? డైరెక్ట్ గా కాంగ్రెస్ కే మీరు ఓటేయండి అని చెప్పినా ఎక్కడన్నా? చెప్పినారా? చూపినా వీడియో చూపి. బీఆర్ఎస్ కి తప్ప ఏ పార్టీ కన్నా ఓటేయన్నా నేను కాంగ్రెస్ ఓటేయమని నేను ఎక్కడ చెప్పలే. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరినైనా నమ్మండి కానీ మళ్ళీ ఇట్లా బీఆర్ఎస్ పార్టీని నమ్మి మోసపోకండి అని మరోసారి ముచ్చటగా మూడోసారి నేను చెప్తా ఉన్నా. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరినైనా నమ్మండి కానీ మళ్ళీ ఇట్లా బీఆర్ఎస్ పార్టీని నమ్మి మోసపోకండి అని మరోసారి ముచ్చటగా మూడోసారి నేను చెప్తా ఉన్నా. అర్థమైందా? బీఆర్ఎస్కి తప్ప, ఈ అహంకారానికి తప్ప ఎవరికన్నా పోయి ఓటేయమని చెప్పిన. ఇంకోటేమో పెట్టిండు, ఏం పెట్టిండు? మీ వల్లనే తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నారు. నా వల్ల కాదురా. 4 లక్షల కోట్లు కేటీఆర్ తీసుకుపోయి ఆడ పెట్టిండంట. ఏడా? సింగపూర్లో పెట్టిండంట పైసలు మొత్తం కుటుంబీకులు అంతా. స్కాములు గీములు అన్నీ మాట్లాడితే అనవసరంగా రెచ్చగొట్టక్రై ప్రూఫ్స్ సహా చూపిస్తా. నా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి. 4 లక్షల కోట్ల నెట్ హాట్ కేక్ లాగా వీళ్ళు ఎట్లనైతే చేసిండ్రో, ఎవడెవడు ఉన్నాడో మొత్తం వీడియోలు ఉన్నాయి. నాకు కనుక రెచ్చగొడతా గన్ని బయట పెట్టి పారదొప్పుతా బిడ్డ. అర్థమైందా? ఈ 4 లక్షల కోట్లు బయట పెట్టి పారదొప్పుతా. అహంకారంకి పోయింది మీరు రబ్బాయి, అహంకారంకి పోయింది మీరు. అడ్డమైన కేసులు పెట్టింది మీరు. మీరు కేసులు పెడితే ఊర్లల్లా నేరెళ్ళ బాధితులను ఎవడు కొట్టించిండ్రా? మల్లన్న సాగర్ బాధితులందరూ రోడ్డు మీదకి ఎందుకు పడ్డారు రాబాయ్? ఎందుకు పడ్డారు? ఎవడి వల్ల పడ్డాడు? ధరణి సమస్యలు ఎవడి వల్ల వచ్చినాయి రా? 15 లక్షల మంది బాధితులు ఈ రోజున రోడ్డు మీద అడుక్క తింటా ఉన్నదే. 15 లక్షల మంది బాధితులు సవర్ణలు చేయండి కాలు మొక్తా బాంచనని తిరుగుతున్నారా బయట. అడ్డమైన ధరణిని తెచ్చి పోటలా మార్చి రోడ్ల మీద తిరగబెడుతుర్రా. అడ్డమైన వాళ్ళందరూ కూడా ఏడుస్తున్నారు. చూపిమంటారా? ఇప్పటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లే. వీళ్ళు కూడా అమ్ముడు పోతున్నారు. శ్రావ్య గారు, మా ధరణి కష్టాలు అట్లనే ఉన్నాయి. మా భూములు అమ్ముకోవడానికి లేదు, మా ఆడపిల్లల పెళ్లిళ్ళు చేయడానికి లేదు, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, బ్రోకర్లు వచ్చి మాట్లాడుతున్నారు అని చెప్పి దందాలు చేసుకొని ఏడుస్తున్నారు. ఆ ఉసురు ఊరికేనే పోతాదిరా. ఆ చాయ్ బిస్కెట్ తిన్నవాడు ఎక్కడ కూర్చున్నాడు పోయి? ఆ బీహార్ రోడ్ తోటి ధరణి అనే దరిద్రాన్ని నెత్తి మీద కుదిబండలాగా తెచ్చిపెట్టిన సన్నాసి ఎవడురా? ఇక నన్ను రెచ్చగొడతారని మాట్లాడతారా పోయి చెప్తున్నా నేను. మీరన్నీ తప్పులు చేసి తప్పుల్ని ఎత్తి చూపించి మా తప్పులు అంటారా? ఇడియట్స్, ఏం మాట్లాడుతున్నారా నీకు? ఏం మాట్లాడుతున్నావు? గువ్వల బాలరాజు, జీవన్ రెడ్డి, బల్కా సుమన్, ఇంకా చెప్పుకుంటా పోతే దళిత బంధు మొత్తం స్కాములే. కేసీఆర్ మంచి ఉద్దేశంతో దళితులందరూ బాగుపడాలని చెప్పి దళిత బంధు తెచ్చి పెడితే మీ ఎమ్మెల్యేలు కమిషన్లు తీసుకొని అసలు సిసలైనటువంటి దళితులకి, ఒక్కడంటే ఒక్క దళితుడికి అసలు సిసలైనటువంటి దళితులకి డబ్బులు ఇవ్వకుండా